హలో కిరణ్మయ్య గారు. హలో అండి. హలో. హౌ ఆర్ యూ అండి? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. బేసిక్గా ఒక కంపెనీలో లీగల్ రిస్క్ని తగ్గించాలంటే ఏం చేయాలండి? లీగల్ రిస్క్ తగ్గించాలని అంటే లీగల్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్లో సగం ఉంటుందండి. ఇంకోటి పాలసీస్, కంపెనీ పాలసీస్ సరిగ్గా ఫ్రేమ్ చేసి ఉంటే దాని పాలసీ ప్రకారం వెళ్తే మ్యాక్సిమం రిస్క్, లీగల్ రిస్క్ అంటే కంటే కంపెనీస్ రిస్క్ తగ్గించవచ్చు. ఓకే. పాలసీస్ అలైన్ అయ్యి ఎంప్లాయీస్ కూడా వర్క్ అవుతారు. సో ఆ ఎంప్లాయీ వర్క్ అవుతున్నప్పుడు వాళ్ళకు ఒక ఎటు వెళ్ళాలి అనేది దారి తెలుస్తుంది అనమాట. సో కంపెనీ పాలసీస్ సరిగ్గా ఉంటే సగం లీగల్ రిస్క్ తగ్గుతుంది. అండ్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్స్లో నెగోషియేషన్ అవతల పార్టీతో డిస్కస్ చేస్తారనమాట. డిస్కస్ చేసిన తర్వాత మేనేజ్మెంట్తో కూడా డిస్కస్ చేస్తారు. ఇవి పెట్టచ్చా, ఇది పెట్టకూడదా. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉందనుకోండి, ప్రాజెక్ట్ హెడ్స్తో కూర్చుంటారు. కొన్ని అన్ని ఏరియాస్ లీగల్ ఎక్స్పర్టైజ్ కాకుండా వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేస్తారు. మళ్ళీ ఇన్ హౌస్ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేస్తారు. ఒక కాంట్రాక్ట్ డ్రాఫ్ట్ చేయాలంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూర్చొని వర్క్ చేయాలి. వాళ్ళందరితో కరెక్ట్గా ఇన్పుట్స్ తీసుకొని దాన్ని మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద రిస్క్ విల్ బి రెడ్యూస్డ్. ఓకే. కమర్షియల్ ఆస్పెక్ట్స్ అయినా ఆ స్పెసిఫిక్ టెక్నికల్ పర్సన్స్తో కూర్చొని డిస్కస్ చేస్తే చాలా వరకు రిస్క్ తగ్గించవచ్చు అండి. కార్పొరేట్ గవర్నెన్స్ అంటూ ఉంటారు. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటండి? కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ద కార్పొరేట్లో పాలసీస్ కానీ వాళ్ళు గవర్న్ చేసే వాళ్ళు చెప్పిన ఫార్మేషన్, మేనేజింగ్, ఆర్గనైజింగ్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ షుడ్ గో అకార్డింగ్ టు ద లా. లా ఎలా చెప్తుందో దాని ప్రకారం వెళ్ళాలి. ఆబ్జెక్టివ్ షుడ్ బి లా, లీగల్ బైండింగ్ ఉండాలన్నమాట. సో దాన్ని లీగల్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటారు. ఇండెమ్నిటీ, డ్యామేజెస్, వీటి మధ్య తేడాలు ఎలా ఉంటాయండి? ఓకే. ఇండెమ్నిటీ అంటే ఏంటంటే ఈ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు కొన్ని లాసెస్ వస్తాయి. ఒకళ్ళు అనుకోకుండా ఏదైనా లాసెస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని వాళ్ళు ఇట్ ఈస్ లైక్ ఏ ప్రామిస్. వన్ పర్సన్ ప్రామిస్ దట్ ఐ మేక్ ఏ గుడ్ అవుట్ ఆఫ్ యువర్ లాస్. సారీ, మీకు లాస్ అయింది, దాన్ని నేను పాసిబుల్ అయినంత వరకు దాన్ని రెక్టిఫై చేస్తాను అని చెప్పేదాన్ని ఇండెమ్నిఫై అంటారు. ఓకే. డ్యామేజెస్ అంటే రియల్ ఏమైతే వాళ్ళు సఫర్ అవుతారో దాన్ని కోర్ట్ మీకు ఇంత డ్యామేజ్ అయింది, ఇంత ఇవ్వండి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయినప్పుడు దాన్ని డ్యామేజెస్ అంటారండి. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ రెండు క్లాజెస్ పెడతారు. యాక్చువల్లీ ఆ క్లాజెస్ అన్నది మనం తెలుసుకుంటే ఇంకా బాగా ఉంటుంది. ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మామూలుగా ఇద్దరు మాట్లాడుకున్నది ఏవైనా అగ్రిమెంట్ అవుతాయి. అదే ఒకవేళ కోర్ట్ ఆర్ లా ఎన్ఫోర్స్ చేయాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫర్ చేయాలి, యాక్సెప్టెన్స్, ఒక ఆఫర్ చేయాలి. దీనికి యాక్సెప్టెన్స్ మనము సెకండ్ పార్టీ యాక్సెప్ట్, నాట్ ఓన్లీ యాక్సెప్టెన్స్. ఇదే ఇప్పుడు ప్రాబ్లం చాలా మందికి తెలియదు. నువ్వు యాక్సెప్టెన్స్ ఇచ్చేసి మీ దగ్గర పెట్టుకుంటే కదా, యాక్సెప్టెన్స్ కమ్యూనికేట్ చేయాలి. ఇట్ ఈస్ వాట్ ద లాస్ సజెస్ట్ అండ్ కాంట్రాక్ట్స్ ఈస్. దీనికి ఈ కాంట్రాక్ట్స్ ఇది ఇలా అవుతేనే అది కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్ట్స్కి క్లాజెస్ ఏంటంటే ఫస్ట్ టూ ఆర్ మోర్ పార్టీస్ ఉండాలి. ఒక కాంట్రాక్ట్ ఒకళ్ళమే అనుకోవడం కాకుండా ఇద్దరు పార్టీస్ ఉండి దాన్ని డిస్కస్ చేసుకోవాలి. ఆ తర్వాత స్కోప్, మీరు దేని మీద వెళ్తున్నారు ఈ కాంట్రాక్ట్ అన్నది, సప్లైయా లేకపోతే సర్వీసెస్ అన్నది మెన్షన్ చేయాలి. ఓకే. దిస్ ఆర్ వెరీ ఎసెన్షియల్, ఎవ్రీవన్ షుడ్ అవేర్ ఆఫ్ దిస్. తర్వాత కన్సిడరేషన్, ఏదో ఒక అమౌంట్ అన్నది మెన్షన్ చేయాలి, అప్పుడే అది కాంట్రాక్ట్ అవుతుంది. లేకపోతే అది కాంట్రాక్ట్ అవ్వదు. అట్లీస్ట్ సమ్ టైమ్ వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ అన్నది కన్సిడరేషన్ పార్ట్ మెన్షన్ చేయాలి. ఓకే. ఇంకోటి లా ఆబ్జెక్ట్ ఉండాలి. ఇప్పుడు లీగల్గా బైండింగ్ ఉండాలి. నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అదర్ ఇల్లీగల్ థింగ్స్ అట్లా మెన్షన్ అంటే ఐ షుడ్ నాట్ సే దట్, బట్ అలాంటివి కాంట్రాక్ట్ కింద వాయిడ్ అయిపోతాయి అన్నమాట. సో లీగల్ ఆబ్జెక్టివ్ అన్నది ఉంటేనే అది ఇదవుతుంది. అండ్ ద పర్సన్ షుడ్ అన్సౌండ్ మైండ్ అవన్నీ ఉండకూడదు, మైనర్ అయి ఉండకూడదు. హీ షుడ్ బి ఏ మేజర్, షుడ్ గెట్ ఇన్ టు ద కాంట్రాక్ట్స్. సో తర్వాత టర్మినేషన్ ఉంటుంది, ఎలా టర్మినేట్ చేసుకోవాలి ఒక కాంట్రాక్ట్ని. ఇన్ కేస్ ఇద్దరికి గొడవలు అయితే 1 month నోటీస్ ఇచ్చుకొని టర్మినేట్ చేస్తారు. ఏ ఇష్యూస్ మీద టర్మినేట్ చేయాలన్న క్లాజెస్లో కూడా వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. ఓకే. తర్వాత మీకు డిస్ప్యూట్ రెజల్యూషన్, ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ కోర్ట్స్ అలా అన్నవి కూడా మెన్షన్ చేస్తారు. ఆర్బిట్రేషన్, ఇవన్నీ ఉంటేనే దాన్ని కాంట్రాక్ట్ అంటారు. దట్ ఈస్ సపోర్టెడ్ బై లా. అవి కోర్టులో వ్యాలిడ్ అవుతాయి అన్నమాట ఫర్దర్ ప్రాసెస్కి. ఓకే. సో దిస్ ఇస్. సో ప్రజెంట్ ఉన్న యూత్ ఈ కార్పొరేట్ లాలోకి ఎంటర్ అవ్వడం ఒక బెస్ట్ చాయిస్ అంటారా?
100% అండి. ఇప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు. వాళ్ళకు అవేర్‌నెస్ చాలా మందికి లేదు బేసికల్‌గా. ఇప్పుడు హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హ్యూజ్. ఎవ్రీ కంపెనీ ఈజ్ హైరింగ్ ఏ లీగల్ పర్సన్ నౌ. దే యాక్చువల్లీ ఇంకా డెఫిసిట్ ఉన్నారని చెప్పాలి నేను. ఎందుకంటే చాలామంది ఈ ఫీల్డ్‌కి రావట్లేదు. యూ ఆల్సో విల్ గెట్ ఏ సాలరీస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ ఏ హయ్యర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. లీగల్ పర్సన్కి గుడ్ రెస్పెక్ట్ ఉంది. అండ్ ఫ్యూచర్ చాలా బాగుంది. గ్రోత్కి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఈ బిజినెస్ ఎక్స్పర్టైజ్ అయ్యారు అని అంటే దే ఆర్ లైక్ వెల్కమ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఓకే. సో ఆ ఎక్స్పర్టైజ్ అయితే ఒక కార్పొరేట్ లాలో వాళ్ళు ఇది వెళ్తే ఇంకా ఇదే రూట్లో వెళ్ళిపోతారు అనమాట వాళ్ళకి. కానీ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అవేర్నెస్ అవ్వట్లేదు, చాలా మందికి తెలియట్లేదు. బట్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇది వాళ్ళ గోల్ని బట్టి కూడా ఇది ఉంటుంది. ఇఫ్ దే వాంట్ టు బీ ఇన్ కార్పొరేట్ లీగల్ అంటే కార్పొరేట్ లీగల్లో వెళ్ళిపోతారు. ఓకే. అడ్వకేసీ అంటే అడ్వకేసీలోకి వెళ్ళిపోవచ్చు. సో యాజ్ ఎ కార్పొరేట్ లాయర్గా కంపెనీస్ వేటిని ఎక్కువ అవేర్నెస్ చేసుకోవాలంటారు? కాంట్రాక్ట్స్ అండ్ వాళ్ళ మీద వచ్చే లిటిగేషన్ మీద బాగా కమాండ్ ఉండాలండి. ఓకే. ఉంటే వాళ్ళకి మేనేజ్మెంట్కి అయినా ఇటు వర్కింగ్ అయినా అదర్కి ఎవరికైనా కూడా అది యూస్ఫుల్ అవుతుంది. మేనేజ్మెంట్కి కానీ చాలా డిస్ప్యూట్ని తగ్గిస్తుందండి. ఓన్లీ త్రూ కాంట్రాక్ట్స్ లిటిగేషన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి. ఓకే. చాలా మంది కంపెనీస్ దివాలా తీసాయి, ఇన్సాల్వెన్సీ, ఐపీ పెట్టేసి వెళ్ళిపోయాడు, లిక్విడేషన్. కొంతమందికి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేక కంపెనీ మూసేశారని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో మీ కార్పొరేట్ లాయర్స్ మీరేం చేస్తారండి? వాళ్ళు లిక్విడేషన్ అయినా కూడా సపోర్టింగ్ కంపెనీ రిలవెంట్ వర్క్ చేస్తూనే ఉంటారండి. ఎవరైతే అదర్ అథారిటీస్ వస్తాయో వాళ్ళకి సపోర్టింగ్ అన్ని ఇవ్వాలి కదా. ఇట్ ఈస్ ఓన్లీ లీగల్ హూ ఫంక్షన్ ఈవెన్ ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా అసలు ఏముంది కంపెనీలో, ఏముంది, అదర్కి సపోర్టింగ్ చేయాలంటే ఓన్లీ లీగల్ పర్సన్ ఓన్లీ కెన్ గివ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. సో ఆ విధంగా వాళ్ళ ఎన్సిఎల్టీకి అట్లా వెళ్తాయి, నేషనల్ ట్రిబ్యునల్కి. వెళ్ళినప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏ ఎవిడెన్సెస్ కావాలన్నా ఇట్స్ ఓన్లీ ద ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ కెన్ సపోర్ట్ ఆన్ దిస్. సో ఫ్యూచర్లో ఎవరైనా సరే ఒక మంచి కార్పొరేట్ లాయర్ అవ్వాలనుకున్నారు, ఎలాంటి లక్షణాలు ఉండాలండి వాళ్ళకి? ఫస్ట్ కమ్యూనికేషన్ చాలా బాగుండాలండి. బికాస్ హీ నీడ్ టు కోఆర్డినేట్ ఇన్ హౌస్, అవుట్ సైడ్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్తో కోఆర్డినేట్ చేస్తారు మోస్ట్లీ. సో వాళ్ళకి ఫస్ట్ కమ్యూనికేషన్ చాలా బాగుండాలి వాళ్ళతో. కమ్యూనికేషన్ తర్వాత డ్రాఫ్టింగ్ స్కిల్స్ బాగుండాలి. ఓకే. అండ్ ఇంటెలెక్చువల్గా కూడా వాళ్ళు ఆలోచించగలగాలి. వాళ్ళకి తెలిసిపోతుంటుంది ఒక కాంట్రాక్ట్స్ చేస్తుంటే ఇది ఎక్కడ రాంగ్ అవుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. డ్రాఫ్టింగ్ రివ్యూ చేయాలి, ఎక్కడ రిస్క్ ఉందన్నది తెలుసుకోగలగాలి, రిస్క్ని మినిమైజ్ చేసుకోగల క్యాపబిలిటీ ఉండాలి. ఎలా అయినా గో అండ్ గెటర్ లాగా ఉండాలన్నమాట. ఓకే. ఏదన్నా మేనేజ్మెంట్కి అవసరమైనప్పుడు అన్నీ తెలిసి ఉండవు, బట్ తెలిసిన ఏరియాస్ తెలుసుకొని తెలియని ఏరియాస్లో వాళ్ళు ఆ రిలవెంట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి, టెక్నికల్ పర్సన్స్తో మాట్లాడి వాళ్ళు గో అండ్ గెటర్గా వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇవ్వగలిగేటట్టు ఉండాలన్నమాట. రైట్. సో కమ్యూనికేషన్, డ్రాఫ్టింగ్స్, రివ్యూయింగ్, నెగోషియేటింగ్, లిటిగేషన్ మీద ఐడియా ఉండాలి. ఫ్యూచర్ లిటిగేషన్ ఏంటి, దాన్ని మనం ముందే ఎలా రిజాల్వ్ చేయగలగాము అనే ఇంటెలెక్చువల్ స్కిల్స్ కూడా ఉంటే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఫైనల్లీ మీరు కొత్తగా రాబోయే లాయర్స్కి కానీ, సో కార్పొరేట్ లాయర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఏం చెప్తారండి? ఫస్ట్ మీరు లా డిగ్రీ అయిపోగానే ఇఫ్ యూ వాంట్ గో ఫర్ అడ్వకేసీ దెన్ గో ఫర్ ఇట్, బట్ యూ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ యూ హ్యావ్ అదర్ ఆపర్చునిటీ ఆల్సో ఇన్ ద కార్పొరేట్. నౌ ఇండస్ట్రీ ఈజ్ వెరీ బిగ్. సో ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మీరు అదే ఇండస్ట్రీలో డిఫరెంట్ ఇండస్ట్రీకి వెళ్ళకుండా ఒకటే ఇండస్ట్రీలో గ్రో అయిపోతూ వెళ్ళారంటే మీకు హ్యూజ్ ఆపర్చునిటీ అయింది. ఒక లీగల్ హెడ్ వెళ్ళే పొజిషన్స్కి కూడా ఉంది. నాట్ ఓన్లీ దట్ యూ కెన్ బికేమ్ ఏ లీగల్ అడ్వైజర్ ఆల్సో. ఎర్నింగ్స్ పరంగా, నాలెడ్జ్ పరంగా, అండ్ యూ ఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ఏ కంపెనీస్ రిస్క్. యూ విల్ హ్యావ్ ఏ హయ్యర్ వాల్యూ ఇన్ ద కంపెనీ. సో ద ఆపర్చునిటీస్ని మీరు గ్రాస్ప్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. కెరియర్ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. I suggest to everyone, being a legal advisor, I suggest them to go ahead with that if you choose that option. Right, and thank you so much.